అండ్ హీరో గారు ఇప్పుడు యూజువల్ గా మన ఏమంటారు మూవీస్ లో డాన్స్ మ్యూజిక్ చాలా మెయిన్ ఎలిమెంట్ కదా, అండ్ మన డాన్స్ కొరియోగ్రఫీ కూడా వచ్చి ప్రేమ్ రక్షిత్ గారు. సో ఆయనతో వర్కింగ్ ఎలా ఉందో చెప్పండి. వెరీ నైస్ కూల్ అండి, చాలా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయినా దూసుకెళ్ళిపోతా ఉంటాడు ఆయన షార్ట్ కంపోజిషన్ కానీ అది ఎక్కడ ఆయన అదే మేము చాలా మొన్న ఫంక్షన్ లో కూడా చెప్పాము, ఆయన సాంగ్ అంతా మాకు వర్షం పడి 2 days లో ఆయన చేసిన వర్క్ కరెక్ట్ గా అయితే 8 hours లో సాంగ్ ఫినిష్ అయిపోయింది. ఆయన వెరీ టాలెంటెడ్ ఆయన, అందుకే ఆయన ఆస్కార్ కి నామినేట్ అయినా, నేషనల్ అవార్డ్స్ వచ్చిన, ఎందుకంటే బ్రిలియంట్ కొరియోగ్రఫర్, వెరీ టాలెంటెడ్. అలాంటి వాళ్ళతో చేయడం అనేది మా అదృష్టం. మా బ్యానర్కి నిజంగా గణపతి రెడ్డి గారి బ్యానర్లో ఆయన చూస్ చేసుకోవడం, ఆయన వల్ల నాకు ఆయనతో చేసే అవకాశం రావడం అనేది నా అదృష్టం అండి. బట్ యాక్చువల్లీ ఆయన అలా కొరియోగ్రాఫ్ చేసినా మీరు చేయగలగడం కూడా ప్లస్ పర్లేదు. అంటే నాకు ఆయన అంత మనం చేయలేం కానీ ఏదో కొంచెం ట్రై చేసాం. బేసికల్ గా మా హీరో కూడా మంచి డాన్స్ చాలా బాగా చేస్తాడు. మీకు అర్థమై ఉంటుంది సాంగ్స్ స్టెప్స్ కానీ. మా అన్వేషి అనేది ఏంటంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ అన్వేషి దానికి ఏం కావాలో తీసుకుంటుందండి. ఆ టైటిల్ అలాంటిది, నేను నమ్ముతాను. నాగే ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ నుంచి కూడా అండి మౌడ్ అనేది ఏంటంటే ఏం లేదు బాబా ఏం కాదు, మన నాగి అది మన అన్వేషి దానికి ఏం కావాలో చేసుకుంటది. బేసిక్ గా వర్షం పడాలి, ఆ రోజు కొండపైకి కార్లు వాటర్ ట్యాంక్ లో వెళ్ళవు, వెళ్ళాలంటే వర్షం పడింది. ఇంకోటి ఏంటంటే ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది హాస్పిటల్. సో ఆ పెద్ద ఫైర్ అన్నంత లేదనమాట, సీరియస్ గా హాస్పిటల్ తగలబడిపోయి అంత ఇదే ఏమైందంటే, సో కర్రకి క్లాత్ కట్టి ఇసురుతారు అనమాట. ఇసిరినప్పుడు వాడు ఏం చేసి గట్టి కట్టలేదు, గట్టి కట్టకపోయేటప్పుడు ఊడిపోయి స్కిమ్మర్ క్లాత్ మీద పడింది. ఇది మా డైరెక్టర్ గురించి చెప్తుండండి, అదేమో తగలబడిపోతుంది మొత్తం, జనాంధ్ర పరిగెడుతున్నారు, మనోడికి ఏమో అర్థం కావట్లేదు. అది ₹1 సెట్ అండి, అది వేరే వాళ్ళ దగ్గర రెట్ తీసుకున్నాం. అది తగలబడిపోతే ఏం చేయాలి అర్థం కావట్లేదు. సరే ఎలా తగలబడిపోతే ప్రొడ్యూసర్ చూసుకుంటాడు, లేదంటే నాదే అయిపోద్ది, కెమెరాని పిలిచి పెట్టండి కెమెరా పెట్టండి, దాంట్లో కూడా వాడుకున్నాడు మా డైరెక్టర్. అంత ఇదనమాట. కానీ ఆయన విజన్ అలా ఉంది కాబట్టి మీరు అవుట్కమ్ చూసి మూవీది అంత బాగుంది అంటున్నారు. సో డెఫినెట్ గా ఆ మూవీ హ్యూజ్ సక్సెస్ అవుతుందని అయితే అర్థమవుతుంది.